ఆఫ్ ది రికార్డ్ సొంత జిల్లా రాజకీయంపై సీఎం దృష్టి పెట్టకపోవడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికి ఇబ్బందికరంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు మదనపల్లి, పీలేరులో తీవ్రస్థాయిలో కొనసాగిన విభేదాలు తాజాగా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రుల ఎదుట గొడవలు దిగే స్థాయికి చేరాయి. అక్కడ ప్రతిరోజు గొడవలు పరిపాటిగా మారాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఇన్ఛార్జి వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని ఎన్ని ఫిర్యాదులు చేసినా అధిష్టానం పట్టించుకోకపోతుండటంతో కార్యకర్తలు గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చేది వైసీపీ సీనియర్ నాయకుడు సీఎం చంద్రబాబుకు కాలేజీ రోజుల నుంచి ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గతంలో పీలేరుకు పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహించేవారు. అయితే ఆయన సొంత మండలం సతుం పొంగనూరులో కలవటంతో ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దానికి తోడు అప్పట్లో రాజకీయ వైరంతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనలో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఉండే మండలాలను ఆ సెగ్మెంట్ లో కలిపి దెబ్బతీయాలని ప్రయత్నించినప్పటికీ అక్కడ బలంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి పోటీ చేయడం ఆయనకు కలిసి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత వెంకటరమణరాజును తమ పార్టీలోకి తీసుకొచ్చి టీడీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డిపై నిలబెట్టింది. కాంగ్రెస్ లో ఉన్న వెంకటరమణరాజును టీడీపీలోకి తీసుకురావడానికి పులిచెర్ల మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు రామనాథము నాయుడు గట్టి ప్రయత్నం చేశారు. అయితే రాజు మాత్రం భవిష్యత్తులో రామనాథము నాయుడు తనకు పోటీగా తయారవుతారని భావించి ఆయనకు వ్యతిరేకంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే ప్రజలకు అంతగా పరిచయం లేని ఆ నాయకుడి వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని పులిచెర్ల మండలంలోని 23 పంచాయతీలకు చెందిన నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు గుప్పించారు. దాంతో పార్టీ వాస్తవ పరిస్థితుల అధ్యయనానికి 3-man కమిటీని నియమించింది. ఆ కమిటీ ఎస్సీ సామాజిక వర్గ నాయకుడిని తొలగించాలని నివేదిక ఇచ్చింది. అయితే తదనుగుణ చర్యలను రాజు అడ్డుకున్నట్లు మండలంలో ప్రచారం జరుగుతోంది. చిత్తూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి రాజుకు అండగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల సదుం, చౌడేపల్లి, సోమల మండలాల్లో మంత్రి నారాయణ రెయిన్ గన్స్ పై అవగాహన కల్పించడానికి పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు రాజుకు వ్యతిరేకంగా బహిరంగంగా నినాదాలు చేశారు. రాజు సొంత మండలం చౌడేపల్లిలో కూడా ఆయన పార్టీ వర్గాలను ఒక్కతాటిపై నడిపించడంలో విఫలమవుతున్నారంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ ఇన్ఛార్జ్ వారిని ముందుండి నడిపించాల్సింది పోయి ఆయన తోక ముడుస్తున్నారని ఆరోపిస్తున్నారు కార్యకర్తలు. క్రమంలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లడానికి టీడీపీ కార్యకర్తలు భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయని పార్టీ కార్యకర్తలు పార్టీ ఇన్ఛార్జ్ పై హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం తమ నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించే వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఎన్నికల ముందే ఓటమి తప్పదన్న రీతిలో రాజు వ్యవహరించారని వారు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. చూడాలి పార్టీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందో.